నమస్తే, జై శ్రీరామ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. సో ఈ వీడియో ఏంటంటే శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని చూసి అందులోని విశేషాలను ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో అక్కడ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంలోని 3 భవనాలు ఉన్నాయి. ఒకటి మామూలుగా వసతి అవన్నీ ఇస్తుంటారు. రెండవది శివాజీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి, తర్వాత ఆయన హైందవ స్వరాజ్ స్థాపించేంత వరకు గలటువంటి విశేషాలు మనం చూడవచ్చు. రెండవది శివాజీకి భవానీమాత ప్రత్యక్షమై ఖడ్గాన్ని బహూకరించినటువంటి శ్రీశైల క్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడం, అన్యమత సూక్తులు, అన్యమత చిహ్నాలు, అన్యమత బోధనలు, అన్యమతానికి సంబంధించిన ఫోటోలు, అన్యమతానికి సంబంధించిన వాహనాలు ఇవన్నీ క్షేత్ర పరిధిలో అనుమతించబడవు. తస్మాత్ జాగ్రత్త. మాస్టర్ ఇది నమూనా ఎంత బాగుంది సార్, సూపర్గా ఉంది. ఏమనుకో శక్తి అభ్యాస వర్గంలో నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి పెద్దగా తిరగడానికి లేదు, ఉన్న టైంలోనే తీసాను ఇది. సో ఇది రాత్రిపూట మన స్ఫూర్తి కేంద్రం యొక్క వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఈ ద్వారాల వైపు కాకుండా మనం ఇప్పుడు చూపిస్తున్న దాంట్లో కొంచెం ఆరెంజ్ కలర్లో లైట్ వెలుగుతున్నాయి కదా నా వెనుకల, నా తలభాగం పైన. అది వచ్చేసి శివాజీకి భవానీ అమ్మవారు అక్కడ ధ్యానం చేస్తూ అమ్మవారిని ఉపాసించినప్పుడు ఆయనకు అమ్మవారు ప్రత్యక్షమై అక్కడ ఖడ్గాన్ని బహూకరించి ఖడ్గంతో యుద్ధం చేసి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమని ఆదేశించారన్నమాట. సో కాబట్టి అక్కడ ఛత్రపతి శివాజీ గారి యొక్క ధ్యాన కేంద్రము ఏర్పాటు చేశారు. ఛత్రపతి శివాజీ గారు ఎలా ఉన్నారో అలాగా ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనం లోపలికి వెళ్ళి చూడవచ్చు.
శివాజీ యొక్క జీవిత విశేషాలన్నింటినీ ఇక్కడ 3D శిల్పాల రూపంలో మనం దర్శించుకొని అవగాహన తెచ్చుకున్నాం. వాళ్ళు మన భారతదేశము ఆల్రెడీ 3 ముక్కలుగా విడిపోయింది అనమాట. ఆ విడిపోవడంతో పాటుగా మనకు మన భారతదేశానికి జరిగిందో కూడా మనం ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించడం వల్ల సో హిందువులు అనే వాళ్ళకి ఒక్క దేశం కూడా లేదు, ఒక భారతదేశం. కాబట్టి ఒక్కసారి మనం అందరం కూడా మనం ఎవరు అని గుర్తింపు తెచ్చుకోండి, వారి యొక్క ప్రాణ త్యాగాలను కూడా గుర్తించండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారనేటువంటిది. భారత్ మాతాకి జై. ఇక్కడ ప్రతి శిల్పానికి కింద మ్యాటర్ ఉంటుంది, అని నేను చదివి వినిపిస్తున్నాను, చక్కగా ఆలకించండి. విదేశీ మూకల ఆగడాలతో కృంగిపోతున్న భారత భూమిని ముస్లింల రాక్షసత్వం వలన పీడించబడుతున్న హిందూ సమాజమును అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జిజియాబాయి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించింది. శివ 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 శివ. బర్త్ ఆఫ్ శివాజీ. శివాజీ పుట్టాడు. పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో జిజియాబాయి గర్భవతి అయింది. గర్భంలో ఉన్నది శివాజీ. అందువలన ఏమో గర్భవతిగా ఉన్న జిజియాబాయికి పర్వతాలను ఎక్కాలని, ఖడ్గం ధరించి యుద్ధానికి వెళ్ళాలని, సింహాసనం మీద కూర్చోవాలని అనిపించేది. 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19న ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున హస్తా నక్షత్రం సింహలగ్నములో జిజియామాతకు పుత్రోదయమైంది. శివనేరి కోట యందు ఆ కుమారుడే శివాజీ మహారాజ్ తండ్రి షాహూజీ. శివ 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 శివ. తల్లి జిజియాబాయి సంకల్పము ఆశయాలకు అనుగుణంగా బాలుడైన శివాజీ పెరిగి పెద్దవాడగుచున్నాడు. తోటి మిత్రులను సైనికులుగా తయారు చేస్తూ హిందూ ధర్మమును, హిందూ సంస్కృతిని, హైందవ సమాజమును రక్షించుటకు శక్తి కౌశల్యములను ప్రసాదించమని రక్షకుడైన పరమేశ్వరుని దగ్గర చేస్తున్న ప్రతిజ్ఞ. శభాష్ శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. ఎదుగుతున్న శివాజీని, తయారవుతున్న బాల సైనికులకు బోధలు చేస్తున్న వీరనారి మాతా జిజియాబాయ్. పూనా నగరమునకు దగ్గరలో కొండలలోని కనాడ లోయలో తోరణ అనే కోటను తన తోటి యువ సైనికులతో కలిసి 1645-1646 మధ్య శివాజీ గెలిచి సంపాదించాడు. ఆ కోట దగ్గరలో ఉన్న మురుంబాదేవి అనే పర్వతమును కూడా స్వాధీనపరుచుకొని దాని మీద రాజ్గఢ్ అనే కోటను అతి చిన్న వయసులో 16 సంవత్సరముల వయస్సులో శివాజీకి నిర్మించాడు. శివాజీ నిర్మించాడు అనమాట. ప్రక్కన ధ్యాన మందిరంలో ఆ కోట నమూనాని చూడవచ్చు. కోట నమూనా కూడా మనం పక్కన ధ్యాన మందిరంలో చూడొచ్చు అనమాట. ఈ విధంగా శివాజీ మహారాజ్ యొక్క 3D శిల్పాలతో మనం ఇక్కడ శివాజీ స్మారక మరియు స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకోవచ్చు. వాట్ ఈస్ దిస్? నౌకలను సిద్ధం చేయడం కదా ఇది. శివాజీ గారు ఏం చేశారనేది చూడండి. ఇక్కడ ఏడి 1554-1679లో ఖాందేరి కొలబ కర్ణాటకలోని కర్వార్ అనే సముద్ర తీర కోటలను జయించాడు. కార్వార్ ఉంది చూడాడు, గోవాకు దగ్గర వస్తుంది. తను నిర్మాణం చేసే హిందూ సామ్రాజ్యానికి నావికాదళం కూడా అవసరమని ఫ్రెంచ్ దేశపు నిపుణులను కూడా తీసుకుని రకరకాల నావికా సైన్యమును తయారు చేశాడు. యుద్ధ నౌకలుగా గల్బట్, గురబా, తలండి, తిర్మటి, మహాగిరి, తిరు వగైరా వ్యాపార నౌకలుగా మఛవా, బటేలా, షిబద్, బాలవ్, మంజీ అనేవి ప్రసిద్ధము. 1674 నాటికి శివాజీ దగ్గర యుద్ధ నౌకలు
85 ఉన్నాయి. అడ్మిరల్గా శ్రీ మాణిక్ భండారీ 1654 1679 వరకు ఉన్నారన్నమాట అడ్మిరల్గా. శివాజీ చనిపోయిన తర్వాత యుద్ధ మరియు వ్యాపార నౌకలను 800 వరకు కుమారుడు సంభాజీ వృద్ధి చేసి, చూడప్ప ఆయన దగ్గర 85 ఉంటే సంభాజీ 800 వరకు వృద్ధి చేసినాడంట. సంభాజీ మహారాజ్ బాగుంది. అది ఎవడీడు జేబుగాడా? దక్షిణ భారతదేశంలోని ముస్లిం సుల్తాను ఆదిల్ షాహీకి శివాజీరాజు యొక్క పురోగమనం కంటగింపైంది. ఒక తాంబూలమును కొలువులో పెట్టి శివాజీని చంపి కానీ బంధించి కానీ తీసుకువచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలమును స్వీకరించమని ఆదిల్ షాహీ భార్య సవాలు విసిరింది. అఫ్జుల్ ఖాన్ తానుగా వచ్చి ఆ పని నేను చేస్తానని సవాలు స్వీకరించాడు. డే జుమ్లే గాడు అఫ్జుల్ ఖాన్ గాడు. తామసీ ఫెలోస్ अफजल खान की चमड़े निकालता है रे. కానీ శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళాలంటే అఫ్జల్ ఖాన్కి కూడా భయమే. అందుకని తాను శివాజీ చేతిలో చనిపోతే తన భార్యలు 64 మంది ఎవరితో తిరుగుతారో అని ఆ 64 మందిని చంపి బయలుదేరాడు. పనికి మాలనోడా. ప్రతాప్గఢ్ కోట మీద శివాజీ అఫ్జల్ ఖాన్లు కలుస్తారు. శివాజీని అఫ్జల్ ఖాన్ కౌగిలించుకొని తను రహస్యంగా దాచిన పిడిబాకుతో శివాజీ వీపు మీద పొడుస్తాడు. కానీ శివాజీకి అంగీ లోపల కవచం ఉన్న కారణంగా ఏమీ కాదు. కానీ శివాజీ చేతిలోనే అఫ్జల్ ఖాన్ చనిపోయాడు 1659 నవంబర్ 10న. పావన్ఖిండ్ కదా ఇది, పన్నల్గఢ్ కోట. పావన్ఖిండ్ అని సినిమా ఉంది మాస్టర్, బాగా చూపించినాడు దాంట్లో. ఒకానొక సమయంలో పనల్గఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ది జౌహార్ వచ్చాడు. 4 నెలలు అదే కోటలో దిగ్బంధములో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒకరోజు రాత్రి తప్పించుకొని విశాల్గఢ్కి బయలుదేరాడు. సిద్ది జౌహార్ మనుషులు పసిగట్టి శివాజీ వెనుకబడి తరుముతుంటారు. పావన్ఖిండ్ అనే కనుమ దగ్గర 2 మాత్రమే వెళ్ళగలరు. ఆ కనుమలో శివాజీ సేనాని అయిన బాజీ ప్రభు దేశ్పాండే తన 200 మంది సైనికులతో సిద్ది జౌహార్ సైనికులను ఓడిస్తూ ఉంటాడు. శివాజీ విశాల్గఢ్కు వెళ్ళే వరకు శత్రువులను నిలువరిస్తూ బలిదానమవుతాడు. 13th జూలై 1660 జూలై 13. బాజీ ప్రభు దేశ్పాండే, యు ఆర్ రియలీ గ్రేట్. ఢిల్లీలో ఔరంగజేబు అధికారంలోకి వచ్చి శివాజీ మీదకు తన మేనమామైన షైస్తా ఖాన్ని లక్షల సైన్యముతో పూనాకి పంపుతాడు. లక్షల సైన్యంతో ఉన్న షైస్తా ఖాన్ మీదకి ఒకరోజు రాత్రి శివాజీ 200 మందితో వెళ్ళి దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకి షైస్తా ఖాన్కి చేతివేళ్లు తెగిపోతాయి. లక్షల సైన్యాన్ని తీసుకుని పారిపోతాడు షైస్తా ఖాన్. ఏప్రిల్ 5, 1663లో జరిగింది. ఈయన కూడా అంతే. మరాఠా యోధ శివాజీ దగ్గర నుండి పారిపోయి వచ్చిన మేనమామ షైస్తా ఖాన్ను తిట్టి ఔరంగజేబు ఈసారి తన దగ్గర ఉన్న దిలేర్ ఖాన్ను జైసింగ్ను, వాడు జైసింగ్ కూడా మనోడేపా, రాజపుత్ర రాజు అయినప్పటికీ వాడు పనికిమాల సంతోడు. జైసింగ్ను శివాజీ మీదకు దండయాత్రకు పంపుతాడు. చాలా సైన్యంతో వచ్చిన వీరు పురందర్ అనే కోటను 15 రోజులైనా జయించలేకపోతారు. చివరకు పురందర్ కోట అధిపతి అయిన మురార్ బాజీ 2 చేతులతో యుద్ధం చేస్తాడు. ఆయనని దొంగ దెబ్బ తీసి చంపి కోటను జయిస్తారు. చరిత్రలో శివాజీ సేనాని మురార్ బాజీ కథ విశేషమైనది. 1665 జూన్లో జరిగింది ఇది. ఇదేమిటి? శివాజీ మహారాజ్. వాహ్, క్యా బాత్ హై జీ, క్యా బాత్ హై, క్యా బాత్ హై, క్యా బాత్ హై, క్యా బాత్ హై. సంభాజీ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నతో ఉండి కదా
అట్లా రక్తం ఒకటి. తర్వాత జేబు పాకెట్ గడరు ఆహ్వానం మీద శివాజీ ఆగ్రా వెళ్ళి కలుస్తాడు. కానీ ఔరంగజేబు శివాజీని గౌరవించకుండా అవమానపరిచి గృహ నిర్బంధం చేసి శివాజీని చంపేయాలని ప్రయత్నిస్తాడు. శివాజీ తాను అమ్మవారి భక్తుడను, 40 రోజులు అమ్మవారికి పళ్ళు పూజ చేసి పంపించాలని చెప్పి ఆ విధంగా కొన్ని రోజులైన తర్వాత తాను తన కుమారుడు శంభాజీ చెరొక పండ్ల బుట్టలో పడుకొని ఔరంగజేబు ఆగ్రా కోట నుంచి తప్పించుకొని మహారాష్ట్ర రాయగఢ్కి చేరుతారు. ఓకే, పళ్ళు పంపించాలా అని. వెరీ గుడ్ స్ట్రాటజీస్ లేకపోతే ధర్మం ఎలా నిలబడుతుంది? ధర్మవీర్. అది అయిపోయింది కదా. ఇదేంటి మాస్టర్ ఇది? ఛత్రపతి శివాజీ స్ఫూర్తి ఓకే. ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ్ దిగ్విజయ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ యాత్ర. ఇక్కడ కొంచెం ఇదిగా ఉంది, ఇలా చూపిస్తాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ అక్టోబర్ 6వ తేదీన 1676 సంవత్సరం రాజధాని రాయగఢ్ని వదిలి ఫిబ్రవరి 7వ తేదీన 1677 అక్టోబర్ 6వ తేదీన వదిలి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 77లో సంవత్సరం 1677 సంవత్సరం నాడు భాగ్యనగరంలోని గోల్కొండ చేరుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన సర్వ సైన్యాధిపతి హంబీరావు మోహితే మరియు సైన్యంతో కలిసి గోల్కొండ నుంచి బయలుదేరి శ్రీశైలం మార్చి 24వ తేదీన 1677 ఫిబ్రవరి 7న గోల్కొండ చేరుకున్నారు. మార్చి 24న సేమ్ సంవత్సరం 1677 సంవత్సరంలో శ్రీశైలం వచ్చారు. శ్రీశైలం నుండి తంజావూరులో ఉన్న తన సోదరుడు శ్రీ వెంకోజీ మహారాజును కలవడానికి బయలుదేరారు. తదనంతరం తంజావూరు నుండి శివాజీ మహారాజ్ అక్టోబర్ మొదటి వారం 1677 సంవత్సరమున తిరిగి మహారాష్ట్ర పయనమయ్యారు. ఓకే. ఇండియన్ ఓషన్ దక్షిణానికి వచ్చాడనమాట. భారత సాంస్కృతిక వైభవం. భారతాంబిక పునర్వైభవ. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వెనుక భాగము మనం ఇందాక ఆ పక్క చూసాము, ఇప్పుడు ఈ పక్క చూద్దాం. ఓకే. పూనాకు దగ్గరలో నరసింహట్ కోటను శివాజీ జయించవలసి ఉన్నది. తానాజీ అని సేనా నాయకునికి ఆహ్వానం పలికి కోట విషయం చెప్తాడు. మహారాజా, నా కుమారుడు రాయిబా వివాహం నేటికి 6వ రోజున ఉన్నది. కోటను జయించి తిరిగి వస్తే సరే, లేకపోతే తమరే నా కొడుకుని వివాహం జరిపించండి అని చెప్పి 300 మంది సైనికులను తీసుకుని తానాజీ బయలుదేరుతాడు. కోటను శివాజీ కొరకై జయిస్తాడు. కానీ యుద్ధంలో తానాజీ చనిపోతాడు. శివాజీ వచ్చి కోటను చూసి కోట వచ్చింది, కోట ఆయా, గడ ఆయా, కానీ సింహం గయా పోతుంది అంటాడు. సింహ గయా 1670 ఫిబ్రవరి 4వ తారీఖున తానాజీ చనిపోయారనమాట. అంత గొప్ప వీరులు నమ్మినారంటే ఆయన ఎంత గొప్పోడు. అది సమర్థ రామదాస్, శివాజీ కా గురు సమర్థ రామదాస్. శివాజీ పుట్టినప్పటి నుండి అతని సాహసాలను లీలను శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామికి శివాజీ మంత్రులు తెలియజేశారు. తర్వాత ఒకానొక సందర్భంలో సమర్థ రామదాస స్వామి శివాజీని కలుస్తారు. అది 1672లో. ఇక్కడేమిటి? ఇది మనం చూస్తున్న 1645లో హిందూ సామ్రాజ్య నిర్మాణం మొదలుపెట్టిన తోరణకోట విజయం. శివాజీని అందరూ ఒక సుబేదారుగానో భోస్లే వంశ యువరాజుగానో చూస్తున్నారు. అప్పుడు కాశీ నుండి గాగా భట్టు అనే పండితుడు మన దేశంలో అందరి రాజులకు వర్తమానం పంపుతాడు. శివాజీ కేవలం మహారాష్ట్రకు మాత్రమే రాజు కాదు, యావత్ భారతదేశానికి సామ్రాట్. కాబట్టి శివాజీ మహారాజునకు పాదషాహి హిందూ సామ్రాజ్యపతిగా
1674 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషేకం జరుగుతుంది. రమ్మని ఆహ్వానాలు పలుకుతారు. ఆ ఉత్సవంలో యావత్ భారతదేశం నుండి రాజులు మహారాజులు పాల్గొన్నారు. సూరత్ నుండి ఆంగ్లేయులు కూడా వచ్చి కప్పము కట్టారు. సూరత్ నుంచి ఆంగ్లేయులు వచ్చి కప్పం కట్టినారు. బ్రిటిష్ వాళ్ళతో ట్యాక్స్ కట్టించిన ఏకైక రాజు ఎవడరా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్. జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. దట్ బ్రిటిష్ ఫెలో. దెన్ ఆఫ్టర్ తదనంతరం 1677లో శివాజీ మహారాజ్ దక్షిణ భారత దిగ్విజయ యాత్రకు బయలుదేరి హైదరాబాద్లోని గోల్కొండ కోట కుతుబ్ షాహీ మీద దండయాత్ర చేస్తాడు. అతను యుద్ధం చేయకుండా శివాజీతో సంధి చేసుకుంటాడు. ఇది ఫిబ్రవరి 5, 1677లో జరిగిన సంఘటన. అదిగో గోల్కొండ. శివాజీ దెబ్బకు ముందుగానే సంధి సంధి 10 లెక్క పెట్టేలోగా సంధి. కత్తి నీవు తీస్తే సంధి, నేను తీస్తే సమానం. కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్, గదగ్ అనే చోట ముస్లింల నుండి ఒక కోటను శివాజీ జయిస్తాడు. కానీ అక్కడ నాగోజీ జేధే అనేటటువంటి హిందూ వీరుడు మరణిస్తాడు. నాగోజీ జేధే. నాగోజీ గోల్కొండ కోటలో శివాజీ ఒప్పందాలు సంధి జరిగింది కదా. కుతుబ్ షా, కుతుబ్ షా తానీషా దగ్గర మదించిన ఏనుగులున్నాయి. మదించిన ఏనుగుల ఆటలు చూద్దామా అని కుతుబ్ షా శివాజీతో అంటాడు. అప్పుడు కుతుబ్ షా యొక్క మదించిన ఏనుగు మీదకు శివాజీ సేనాని ఏసాజికంకు వెళ్ళి యుద్ధం చేసి ఏనుగు తొండం నరుకుతాడు. భయంతో ఏనుగు పారిపోతుంది. అదే భయంతో కుతుబ్ షా వణికిపోతాడు. ఒక్క శివాజీ సేనానే దెబ్బకే కుతుబ్ షాహి భయపడాల్సి వచ్చింది. పోసిండు ఏమనుకున్నావు పోయి ఏది తీస్తా. శివాజీని కలవమని కుతుబ్ షాను ప్రోత్సహించిన అతని మంత్రి మాదన్న భక్త రామదాసు మేనమామ ఇంటిలో మధ్యాహ్న భోజనం విందు ఆరగిస్తున్న శివాజీ మహారాజ్ అక్కన్న మాదన్న గారింట్లో భోజనము చేశారనమాట శివాజీ మహారాజ్. అంటే రామదాసు గారికి సమకాలికులే. అది శివాజీ మహారాజ్ కావేరీ నది దగ్గర తల గల తంజావూరు జంజి కోటలను జయించడానికి వెళ్తూ తోవలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వచ్చెను. 24 మార్చ్ 1677 వచ్చారనమాట ఇక్కడికి. ఇక్కడ దేవాలయానికి ఉత్తర ద్వార గోపురం కట్టిస్తున్న దృశ్యం కూడా చూడవచ్చు. అదే శ్రీశైలం గుడికి ఉన్న ఉత్తర ద్వార గోపురం శివాజీ గోపురం. ఇప్పుడు మనం శివాజీ గోపురం కూడా చూడొచ్చు అనమాట. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఉత్తరాన ఉంటుంది. శ్రీశైల మల్లన్నని పూజిస్తున్న శివాజీ మహారాజ్. ఉత్తర శివాజీ గోపురం కట్టించాడు. ఇక్కడ గోపురం లేకపోతే అక్కడ కడుతున్నారు శిల్పులు. అది ఇక్కడ మరి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు శివాజీ. శ్రీశైలం నుండి తిరుపతి, తిరుమల వెళ్ళి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన శివాజీ. ఇది కూడా 9 మేన ఇది 1677.
చంద్రగిరి, కృష్ణగిరి, రాజగిరి అనే 3 కోటల మాలిక అయిన జింజీ కోటను నాసిర్ ఖాన్ ఆధిపత్యం నుండి శివాజీ మహారాజ్ 13 నుండి 19 మే అంటే జస్ట్ 6 డేస్ అప్ప 7 డేస్ అనుకో 1677న జయించాడు. అంటే 1677 మే 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జయించేసినాడు. 3 కోటల, అది ఒక మాలిక చైన్ అనమాట. 3 కోటలు దగ్గర దగ్గర ఉంటాయేమో కదా అవి. తదనంతరము ఆ ప్రాంతానికి పాలకుడైన తన పినతల్లి కుమారుడైన వెంకోజీ రాజేతో సంప్రదింపులు జరిపి తిరిగి తన రాజధాని రాయగఢ్కి శివాజీ మహారాజ్ చేరిపోయాడు. 1690 నుండి 1698 వరకు హైందవ సామ్రాజ్యానికి కేంద్రంగా జింజీ కోట విరాజిల్లింది. జింజీ కోట తన తమ్మునికి ఇచ్చినాడు. బాబు భోజనానికి మాస్టర్ తీసుకోవాలా. ఇక్కడ శివాజీ కొలువులో ఉన్నటువంటి వాళ్ళలో శివాజీ గారికి కుడివైపున జిజియాబాయి గారి పక్కనే ఒక బాలుడు కూర్చున్నాడు కదా, ఆయన రాజారాం భోన్స్లే అంటే శివాజీ యొక్క 2వ భార్య కుమారుడు. ఛత్రపతి సంభాజీ ఔరంగజేబు చేతిలో అతి కిరాతకంగా చంపబడ్డాడు అనమాట. అయినా కూడా మతం మారలేదు. ఒక పాంప్లెంట్ ఇస్తే మారుతున్నారు, ఒక రైస్ బ్యాగ్ ఇస్తే మారుతున్నారు అనమాట మతాలు. ఏదో ఒక ప్రలోభానికి అనమాట. ఇట్లాంటి వాళ్ళని చూసి మనం ప్రేరణ పొందాలి. చిన్న విషయానికి కష్టం వస్తే మతం మారిపోతున్నామంటే మన యొక్క మానసిక దౌర్బల్యం ఎంతుందో, భావదారిద్ర్యం ఎంతుందో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎడమ చేతి వైపున ఒక కుర్రవాడు కూర్చున్నాడు, ఆయనే ఛత్రపతి సంభాజీ మహారాజ్ అనమాట. ఇక్కడ ఛత్రపతి శివాజీకి ఎడమ వైపున. మరి వీళ్ళందరూ ఎవరంటే అష్టప్రధానులు అనమాట. మరి అక్కడ విక్రమాదిత్యుల కాలం నుంచి ఉన్నటువంటి అష్టప్రధాన వ్యవస్థని మళ్ళీ ఛత్రపతి శివాజీ స్వరాజ్య స్థాపనలో అష్టప్రధానుల యొక్క వ్యవస్థను తీసుకుని వచ్చారు. భారత్ మాతాకి జై. జయ మహావీర జయ శివరాజా, జయ భారత జన మనోవిరాజా. జయ మహావీర జయ శివరాజా, జయ భారత జన మనోవిరాజా. విదేశీయ పరిపాలనయందు మృగ్గుచుండి జనులాశలు వీడి, ధర్మత్రాతవై జాతి నేతవై, ధరణిని గాంచిన ఓ యుగ పురుషా. జయ మహావీర జయ శివరాజా, జయ భారత జన మనోవిరాజా. కొండల కోనల ప్రజలను కలిపి, స్వేచ్ఛా జీవన శంఖమునూది,